39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో ఇందాక భూముల అమ్మకాల గురించి వచ్చింది కాబట్టి ప్రస్తుతం నడుస్తున్న ఇష్యూ హెచ్సియు భూములకు సంబంధించి ఏదైతే జరుగుతుందో దాని మీద బీజేపీ స్టాండ్ ఏంటి? అంటే ఒకటి ఈరోజు హెచ్సియు అనేది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సరే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, అదే ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ బిల్లు తీసుకొని వచ్చి దాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని పెట్టి దానికి దాదాపు 2300 ఎకరాలు 2600 ఎకరాలు ఇచ్చి ఒక సెంట్రల్ యూనివర్సిటీని క్రియేట్ చేసిండ్రు ఈడ. అది వేరే మీ పార్టీ వాళ్ళు చేసిందే. దాన్ని అప్పట్లో మొత్తం 2600 ఎకరాలు గోడ పెట్టిండ్రు, కానీ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏదో చేయించుకోలేదు, పెండింగ్ ఉంది. కానీ నువ్వు సెంట్రల్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ కాదు కదా, ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ, సెంట్రల్ ఓన్డ్ యూనివర్సిటీ. దానికి సంబంధించిన దాన్ని అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒక 400 ఎకరాలు ఏదో ఇచ్చిందని, ఆ 400 ఎకరాలు గవర్నమెంట్ అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని, ఎట్టాగు కనపడుతుంది 4 ఎకరాలు మన 400 ఎకరాలు అమ్మి పారేస్తే కొన్ని డబ్బులు వస్తాయని ఎమ్మటి అమ్మటానికి మొదలుపెట్టారు. కానీ సెంట్రల్లో కొన్ని చూస్తా ఉంటే బాధ అనిపిస్తా ఉంది. మరి నేను బీజేపీ స్టాండ్ ఏమో కానీ నేను ఆర్డినరీ పర్సన్ గా ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి సెంటర్లో ఉండి కొద్ది గొప్ప గ్రీనరీ ఉన్నాయి. యూనివర్సిటీ ఇప్పుడు ఈ ఒక్కదానికి కాదు, ఇంకా జనాభా పెరుగుతా ఉంది, యూనివర్సిటీస్ పెరగాల, యూనివర్సిటీస్ ఇంకా గొప్పగా రావాలా. దానికోసం ఉన్న భూములే అమ్ముకుంటూ పోతే, దాంట్లో ఉన్న భూములు దీనికి లేవు, రిజిస్ట్రేషన్ లేవు, సాకులు చెప్పుకుంటూ పోతే, నిన్న కొంతమంది చూస్తా ఉన్నాం మనం యూట్యూబ్లలో, ఏది జింకలు బయటకు వచ్చి, దుప్పులు బయటకు వచ్చి వాటికి నీళ్లు పెట్టి, అంటే హృదయ విదారకంగా ఉన్నాయి, చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీలకు కేటాయించిన భూముల్ని కానీ వీటిని అమ్మటం అంటే మనకున్న వాటిని రిసోర్సెస్ని జీరో చేసుకునే స్థాయికి వస్తే, రేపు ఈరోజు నువ్వు పెట్టే ఉచితాలు అనివిగాని హామీలు వాటి కోసం కూడా కాదు, ఇప్పుడు హామీలు ఇవ్వడానికి కూడా ముందు గవర్నమెంట్ నడవడానికి అమ్ముతా ఉన్నారు. అందుకని ఇట్లాంటి వాటికి ఖచ్చితంగా వ్యతిరేకం, ఇట్లాంటి వాటికి కంపల్సరీ వ్యతిరేకంగానే పోరాడతాం. కానీ మాకెక్కడ అమ్మే ఉద్దేశం లేదు, అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావటమో ఇంకేదో ప్లాన్ చేస్తున్నాం తప్పితే ఎక్కడ కూడా అమ్మే ఉద్దేశం లేదు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావడం అన్నా అది కూడా అమ్మడానికి ఉద్దేశమే, లేఅవుట్ చేస్తావు, లేఅవుట్ చేసి ఉన్న వాటిని కట్టబెడతావు, దాన్ని కూడా అమ్మటం అంటారు. కానీ దాన్ని ఇండైరెక్ట్ గా బిజినెస్ అంటారు దాన్ని. అంతేగాని ఇక్కడ లేకుండా నీకు చాలా ఉంది. హైదరాబాద్కి ఇలా హైదరాబాద్కు అడ్వాంటేజే అది. ఇలా బాంబే పోయినరు, బాంబే ఒక స్థాయి వరకే పోతావు, తర్వాత అంతా సముద్రమే. నువ్వు మిగతా కాడ ఎక్కడ కూడా, మనము హైదరాబాద్ చుట్టుపక్కల 250 నుంచి 300 కిలోమీటర్లు ఎక్కడికి పోయినా ల్యాండే నీకు. అంటే అంత దూరం పెరగడానికి అవకాశం ఉంది. ఈ రోజు హైదరాబాద్కు ఉన్నంత అడ్వాంటేజ్ నీకున్న వాటి ఇలా ఉప్పల్ ఏరియా ఉంది, డెవలప్ అయ్యింది, ఇంకోటి డెవలప్ చేయి. రాజనగర్ ఏరియా ఉంది, నీకు ఇనఫ్ ల్యాండ్ ఉంది, షామీర్పేట వైపు ఉంది, శంషాబాద్ వైపు ఉంది, నీకు అన్ని చోట్ల ల్యాండ్ ఉండంగా నీకు హెచ్సియు అంటే మధ్యలో ఉంది, ఎక్కువ డబ్బులు వస్తేనే ఉద్దేశంతో దీంతో పోతున్నావు. కానీ ఇలా ఔటర్ రింగ్ వైపు వెళ్ళిపో బయటికి, నీకు ఎంత గొప్ప ఉన్నాయి ల్యాండ్స్. కానీ నువ్వు వాటిని మేనేజ్ చేయడం లేక ఉన్న వాటిని అమ్మితే తీసేద్దాం. ఇది మనం చిన్నప్పుడు విన్నాం కదా, అది కోడి గుడ్డు పెడితే గుడ్డు నమ్మటం కాదు, మొత్తం కోడిని అమ్ముదాం పరిస్థితి. అంటే ఒట్టినే చెప్పలే అప్పుడు కథలు. ఇప్పుడు దానికి తగ్గట్టే ఉంది ఈ పరిస్థితి. బంగారు బాతు ఒకసారి కోసే పరిస్థితి, ఒకసారి కోస్తే తర్వాత అడక తినే పరిస్థితి వస్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక మేజర్ ప్రాజెక్ట్ చేపట్టింది హైడ్రా గురించి. సరే, అదొక మంచి ఉద్దేశంతో చేపట్టినప్పటికీ కొన్ని చోట్ల అన్యాయం జరిగింది, పేద ప్రజలకు అన్యాయం జరిగింది అనే దాంట్లో బీజేపీ నాయకులు మాట్లాడుతూ వచ్చారు, దాని మీద పోరాటం కూడా చేస్తూ వచ్చారు. ఈటెల రాజేందర్ కానివ్వండి, లేకపోతే కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. సో దీని మీద ఏంటి మీ స్టాండ్? అంటే ఇప్పుడు హైడ్రా అనేది నిజంగా చేస్తే మంచిదే, కానీ ఓన్లీ బెదిరించడం కోసం తెచ్చిన హైడ్రా అనిపిస్తూ ఉంది ఎవరికైనా. ఎందుకంటే అప్పుడే ఎలక్షన్స్ వచ్చినాయి, సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చినాయి, బయటకు ఫండింగ్ పంపాలంటే ఈ నుంచే డబ్బులు రావాలా, హైడ్రా నోటీసులు ఇవ్వటం, కలెక్షన్ మొదలు పెట్టాలా. అంటే వీటిలలో చేసిన అనుకున్నా నేనైతే. లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ గారి కాలేజ్ ఉంది, పోయినరు, ఒక రోజు పోయినరు, తర్వాత ఆ వైపు కూడా చూడలేదు, మళ్ళీ ఏమన్నారు నోటీస్ ఇచ్చి వచ్చినాం అన్నారు. మరి నోటీస్ అందరికీ ఇవ్వాలి కదా, అసదుద్దీన్కి ఒకటి మిగతా వాళ్ళకి ఒకటి ఎట్లా చేస్తారు? అంటే మీ రాజకీయంగా మీకేదేదైతే అవసరమో, ఎవరెవరైతే పెద్ద బిల్డర్ల దగ్గర నోటీస్ ఇస్తే డబ్బులు వస్తాయి, లేదు మిగతా అమాయకుల్ని కొంతమందిని అయితే ఎప్పటి నుంచో వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ అయినాయి, వాళ్ళ పేరు మీద ఎలక్ట్రికల్ మీటర్స్ ఉన్నాయి, ఒక 20-30 సంవత్సరాల నుంచి దాంట్లో ఉంటున్నారు. అట్లాంటి వాటి నోటీస్ ఇచ్చి కూలగొట్టిన పరిస్థితి ఎంత బాధగా ఉండే. కొంతమందిని చూస్తే వాళ్ళు పిల్లల పెళ్లిళ్ళకి వచ్చిండ్రు, పెళ్లి చేయడానికి దీన్ని ఏదో అమ్ముకుందాం, దీన్ని ఏదో పెట్టుకుందాం అనే వాళ్ళని కూలగొట్టేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలా? ఇలా ఇల్లు అనేది ఒక కళ ప్రతి ఒక్కడికి.
చిన్న ఇల్లు కొనుక్కోవటం అంటే మామూలుడికి ఎంత కష్టం అవుతుంది. అట్లాంటి కట్టిన ఇల్లును మొత్తాన్ని నువ్వు హైడ్రా పేరుతో కూలగొట్టుకుంటా, మూసీ పేరు మీద కూలగొట్టుకుంటా, ఇంతవరకు ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది లేదు. మూసీకి ఏమన్నావు, ఒకసారి 45,000 కోట్ల ఎంట్రీ, ఒకసారి 30,000 కోట్ల ఎంట్రీ, ఒకసారి 1,50,000 కోట్ల ఎంట్రీ. అంటే మీకంటూ ఒక విజన్ లేదు, మీకంటూ ఏం జరుగుతుంది, అసలు ఏం చేయాలా, అసలు ఏ మినిస్ట్రీ ఎవరి దగ్గర ఉంది, ఎవరు ఏం చేస్తారో అవగాహనే లేదు గవర్నమెంట్కి. అందుకని ఈ రాష్ట్రం ఇట్లా అవుతా ఉంది.